4 రోజుల పాటు దావోస్ లో పర్యటించిన చంద్రబాబు ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు మాజీ రాష్ట్రపతిని కలిశారు. ఈ భేటీకి కారణం ఏంటి? ఇంత అత్యవసరంగా వాళ్లను ఎందుకు కలిసినట్టు అన్న చర్చ సాగుతోంది. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు అండ్ టీం దావోస్ లో పర్యటించింది. 4 రోజుల పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేరుగా ఇంటికి రాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో హస్తనలో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీళ్ళిద్దరి భేటీ జరిగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి మరింత ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిధులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీనికి గాను ఆర్థిక శాఖ మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు ప్రచారం. భారీగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం కావాలని ఇదివరకే చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు సీఎం. గత ఏడాది బడ్జెట్ లో ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. అమరావతికి 15,000 కోట్ల సాయం చేసింది. అంతేకాకుండా రాష్ట్రానికి పలు నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, బైపాస్లు, ఫ్లైఓవర్లకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈసారి బడ్జెట్ లో కూడా తమకు ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా సీఎం చంద్రబాబు కలిశారు. మర్యాదపూర్వకంగా కోవింద్ తో భేటీ అయినట్టు సీఎం చంద్రబాబు ఆఫీస్ ట్వీట్ చేసింది.